వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. జనార్దన్ రెడ్డి కొంతమంది మహిళలను అయితే మానసికంగా వాడుకుంటున్నారని చెప్పి ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సెంటర్ లోపల వెళ్తే యోగం చేసుకుంటున్నాము, మురళి చదువుకుంటాం అంటారు. రేపు చేస్తున్నాడు అన్న విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? ప్రసాదంలో మొత్తం మంది కలిపితే ఎట్లా తెలుస్తుంది? ఆడలు అరవదు. నేను ఇప్పటికీ చెప్తున్నా, వాడి ఆడవాళ్ళని రేప్ చేస్తున్నాడు. ఫోన్లో మాత్రం నా అంతటో లేదు, నా మీద అబాండాలు వేస్తున్నారు. అది ఇదంటే ఉండు, నేను వస్తానని వచ్చినప్పుడు నువ్వు ఉండాలా వద్దా? బెంగళూరులో ఉన్నాడంట, పిలిపించాడు. ఒక నిమిషం ఆగు, ఆమె కాదు నీతో మాట్లాడేది. మాకు మీకేమన్నా అన్యాయం చేసింటారు ఆయన? లేడీస్ కి ఎవరికి చేయకూడదమ్మా. ఆయనతో వద్దు, నాతో మాట్లాడుంటాను. నేను వచ్చిందే అందుకు హైదరాబాద్. మాకు తెలియదు మీరు వచ్చేది. నేను ఫోన్ చేస్తే రాగా వస్తే నేను ఎంత సుత్త పోసినో నిరూపిస్తానంటే ఉండి వస్తున్నానని చెప్పి వచ్చా. తీరా చూస్తే లేడు. ఎందుకంటే ఇగో నేను ఇప్పటికీ చెప్తున్నా, వాడి ఆడవాళ్ళని ఖచ్చితంగా డౌటే లేదు. మాకు వచ్చిన కంప్లైంట్లు వచ్చాయి, అమ్మాయిలు కూడా చెప్తున్నారు. కానీ ఏమంటే బయటికి పెళ్లి కానీ అమ్మాయిలు బయటకు వచ్చి ఆ విషయం చెప్తుంటే పెళ్ళిళ్ళు కావు. పెళ్ళైన ఆడది చెప్పింది అనుకోండి, మొగుడు వదిలేస్తాడు. కాబట్టి ఆడవాళ్ళు బయటికి రారు, మాకు ఫోన్ చేసి ఏడుస్తారు. మీరంతా ఉండండా ఉంటా, మేము వేస్తాం ఏమని ఎత్తుకొని. అది రాకూడదు, తంటలు పోకూడదు నువ్వు అని చెప్తాం. నిజంగా నిజాయితీ పరుడు అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పండి. 3 గంటలు పెద్ద దూరం కాదు, నేను ఉంటాను, ఇన్నే ఉంటా. ఎంత తండ్రి వరుస అవుతారా ఏమవుతారు? వచ్చి నేను వచ్చి చెప్తాడా నేను ఇట్లా ఆడవాళ్ళు చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు? ఆవిడైనా చెప్పడు కదా. తప్పు చేసేటోడు చాటుగా సెంటర్లు. ఇప్పుడు ఆ సెంటర్ లోపల వెళ్తే యోగం చేసుకుంటున్నాము, మురళి చదువుకుంటాం అంటారు. చేస్తున్నాడు అన్న విషయం మీకు ఎక్కడ తెలుస్తుంది? లేడీ రోడ్డు కదమ్మా, ప్రసాదంలో మొత్తం మంది కలిపితే ఎట్లా తెలుస్తుంది? ఆడలు అరవదు. అవంతా చెప్తే నేను ఒప్పేలే. ముసిలోళ్ళు వస్తారమ్మా. ఎటువంటి వాస్తవం లేదు అక్క, అవన్నీ అవాస్తవం అని చెప్పి మనతో పాటు జనార్దన్ రెడ్డి, జనార్దన్తో పాటు కొంతమంది మహిళలు, గ్రామస్తులు అయితే ఉన్నారు. అది అయితే ముమ్మాటికి అవాస్తవం. అయితే గత 20 సంవత్సరాలుగా ఆయన దగ్గర పనిచేస్తామని కొంత అవినయ కారణాల వల్ల ఆమె విడిపోవడం అయితే జరిగింది. ఆ గ్రామంలో కూడా కొంతమంది పెద్దోళ్ళు ఆమెను నిలదీసి మీరు ఇవంతా చేస్తున్న అవాస్తవం వల్ల మాట్లాడమ్మా, మీరు దయచేసి మీ పని మీరు చూసుకోండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఓం శాంతికి భంగం కల్పించాలని చెప్పేసి ఆమె వేరే మహిళతో కుమ్ముకయ్యేసి ఇవి అంతా నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి మనతో పాటు జనార్దన్ రెడ్డితో పాటు కొంతమంది గ్రామస్తులు అయితే అనడం జరిగింది. మరిన్ని విషయాలు వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. మేము మామూలుగా బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో వాలంటీర్గా చేస్తాము. మేము మామూలుగా ఇది చిన్నప్పటి నుండి 7 పిల్లలు పెట్టి మేము ఈ ఓం శాంతిలో చదువుకుంటూ ఓం శాంతి వింటూ మామూలుగా చదువు అయిపోయిన తర్వాత ఏదో మన ఏరియాలో కొంచెం సేవలు చేయాలనే భావంతో మేము ఇక్కడ కొన్ని ఊళ్ళంతా సర్వీస్ చేసుకుంటున్నాము. అంటే ఇట్లా మగిల్లో ఒక అక్కయ్యలు నుండి వెళ్ళిపోయినారు కదా, వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు ఖాళీ ఏదో కూలి పని చేసుకుంటూ వాళ్ళని తీసుకొని ఏదో మనం మార్చుకున్నాం చూడండి అని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఏదో కొద్ది రోజులు సేవ చేసినాం మేము బాగానే. చేసుకుంటూ ఉంటే కొన్ని అక్కయ్య వచ్చి వీటికి విరుద్ధంగా కొన్ని నడుచుకునేది, మాకు కొన్ని అందులో అడ్జస్ట్మెంట్ అయ్యేది కాదన్నమాట, వ్యతిరేకంగా ఉండేదన్నమాట. అప్పుడు వాళ్ళ మదర్కి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే వాళ్ళు కొద్ది రోజులు వదిలిపెట్టినా నువ్వు అప్పుడే బుద్ధి వస్తుంది అని చెప్పారన్నమాట. సరే అమ్మ నువ్వు విడగానే మేము చెప్పినట్టు అనుకుంటే ఇంకా ఏమైతుందో ఎట్లా మీ అమ్మని కూడా చెప్పినాము, ఇంక ఇష్టం నా బాధ్యత లేదు అని చెప్పారనమాట. ఈ మధ్యన ఏదేదో అక్కయ్య గారు ఆరోపణలు అంటే వాళ్ళ దగ్గర స్టూడెంట్లు అంతా కూడా కొంతమంది మేము విసిపెట్ అయిపోయి వాళ్ళు క్లాసులు మాకు ఏమో నచ్చలేదు, మాకు అక్కయ్య కొన్ని బిహేవియర్ మాకు నచ్చదు, మేము వద్దరం మీరే రావాలి క్లాసుల కంటే, లేదా అక్కయ్య చేసుకుంటున్నారు కదా చేసుకోండి, మాకు ఇక్కడ ఏదో బయట లేదు కానీ లేదన్నా మీరు రావడానికి వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్ వచ్చినారు. ఎందుకంటే వీళ్ళు ఊర్లో పోయి మా ఫోటో చూపించి అవమానం చాలా పరుస్తున్నారు అనమాట. ఇది ఊర్లో వీళ్ళేసి అమ్మ ఇది ఏదైనా ఉంటే ఊర్లో పెద్దోళ్ళు అయితే ఆమె అయితే శారీరకంగా మీరు ఏమి చేయలేదు, ఏమి అవి అవాస్తవం అంటారు. వాస్తవం అది. ఎందుకంటే మేము ఆమెను వదిలేసినాము, ఇప్పుడు ఇసిపెట్టేసినాము అక్కడికి. ఆమె కొన్ని సాక్ష్యాలు ఆధారాలతో కొన్ని నిరూపిస్తామని చెప్తా ఉంది. చూపించిన పర్వాలేదు. మేము 4 గంటల వరకు రామకృష్ణ శాంతిపురం ఇవంతా ఎక్కడైనా పోయి విచారించండి, ఏదైనా నాకు ఉంటే చెప్పండి. ఇప్పుడు కొంతమంది మా సభ్యులు కూడా వచ్చినారు, మా వాలంటీర్లు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకోండి. ఆమె చెప్పినవన్నీ కూడా నిజాలేమీ కాదు. 1కి 10 ఉన్నవి లేనివి కల్పించి చెప్తా ఉంది. బైరెడ్పల్లి కూడా వచ్చింది, వచ్చి ఇంటింటికి తిరిగి
ఏమేమో చెప్పింది చెడ్డగా అందరికి. అంటే కొంతమంది మహిళలను శారీరకంగా వాడుకుంటున్నారు జనార్దన్ రెడ్డి అంటున్నారు, అది నిజమా అమ్మా? మీరు ఇన్ని ఏళ్ళు ఇంకా ఆయనతో పాటు తిరుగుతున్నారు కదా, ఏదన్నా మీ దృష్టికి ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? నా దృష్టికి అలాంటివి ఏమి రాలేదు. నేను కూడా ఉన్నాను కదా, అట్లాంటివి ఏమీ జరగలేదు. ఇప్పుడు ఆమె ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉంది? ఆమె ఎందుకు చేస్తూ ఉందంటే అది ఏమో మరి ఆ ఎండా పట్ల అపార్చన చేసుకొని గొప్ప కొట్టిస్తాను. ఇవాళ 4-5 గిట్టాలు, ఎన్నో గిట్టాలు గొప్ప కొట్టిస్తాను. నేనేమో జగ్గులేదు. నేను కూడా జగ్గుని రామకుటుంబ మిట్టుకులకి రాని అన్నయ్య. నాకు తెలుసు బాగా చదివించా. నేను చేసే రానినా ఫోన్ చేసి రాత్రి రోడ్లో ఉన్నాయి. మా చిన్నోళ్ళంతా ఉన్నారు. నేను వచ్చేస్తే బాగా లేకపోతే చేసి తెలిసిందండి. దుర్బుద్ధితో ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు చిత్తూరులో. దాంతో వాళ్ళకి ఆరోపించిన విషయాల్లో ఏది కూడా రుజువు చేసే వాళ్ళ నుండి కాదు. వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేదు. ఊరికేనే కట్టుకుంట పోసుకునే కోసం ఈ పనులు చేస్తున్నారు. ఆమె ఏమనేది నాకు బాగా తెలుసు. ఆమె కూడా చెప్పాలంటే నోటిలో ఆమె జ్ఞానం చెప్తుంది. ఎవరు మంజులక్కనే ఆమె ఏం చెప్తుంది? స్మృతిలో శివబాబా, కర్మలో బ్రహ్మబాబా అంటుంది. కానీ బ్రహ్మబాబా చరిత్ర చదివిన విషయం కూడా ఎవరికి తెలియదు. చెప్పాలంటే బ్రహ్మబాబా ఏ విధంగా జీవితం జీవించినాడని తెలుసు. ఆమెకు తెలిసింటే ఆ విధంగా ఈ విధంగా అంత దుర్బుద్ధితో ఆమె చేయదు. ఆమె నోట్లో ఒకటి మాట్లాడుతుంది, చేతిలో ఒకటి మాట్లాడుతుంది. ఎన్ని రకాలు కావాలన్నా మనుషుల్ని మభ్యపెట్టే టాలెంట్ ఆమెకు ఉంది. ఆమెతో పాటు నేను కూడా కలకత్తా పోయినాను సర్వీస్ కోసం. ఎవరు మంజులకైతో పాటు. ఆమె ప్రవర్తన సరిలేదు. ఆమె జ్ఞానాన్ని వక్ర మార్గంలో ప్రయాణింపజేస్తుంది. ఆమె జ్ఞానాన్ని సరిగ్గా ఆచరణలో తీసుకురాదు. బ్రహ్మకుమారి అంటే ఆమె కాదు. కాబట్టి ఆమె నుంచి దూరం అయిపోయినా చెప్పాలంటే 3 సంవత్సరాలు. ఇప్పుడు ఆమె ఆరోపణలు చేస్తుంది, నిజమా అబద్ధమా? ఆమె మానసికంగా ఆడవాళ్ళని ఇంకొకటి ఏమంటే సుబ్బన్ కాడికి కూడా పోయి ఆయన సుబ్బని పిలిపించి ఏమి చూడవని అడిగినాడు. అడిగితే ఇదంతా మీకు పద్ధతి కాదు. ఆయన కొంతమంది మహిళల్ని వాడుకుంటున్నారు అంటున్నారు, నిజం? అంటే మీరు ఆ గ్రామంలో ఉన్నారు కదా, అట్లాంటి ఏమన్నా జరిగిండాయా మీ దృష్టికి? ఏమీ లేవు. ఇప్పుడు అవన్నీ తప్పులు అంటారు.